విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నిర్వహించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొన్నారు. ఇటీవల బంగ్లాదేశ్లో చిక్కుకున్న నియోజకవర్గానికి చెందిన మత్స్యకారులను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదించి విడిపించింది. 10 మంది మత్స్యకారులకు 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు చెక్కులను పంపిణీ చేశారు. మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పించిందన్నారు. మత్స్యకారులంటే పవన్కు ఎంతో అభిమానమని, వారికి చేయూతనిచ్చే ఎన్నో పథకాలను తీసుకొచ్చిన వారని లోకం మాధవి అన్నారు. బాధాకరం. మత్స్యకార సోదరులు 11 మంది, 9 మంది బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బోటు వెళ్ళడం వల్ల అక్కడ పోలీసులు వాళ్ళు తీసుకోవడం, అదుపులో తీసుకోవడం, వాళ్ళపై కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టడం చాలా బాధాకరం. ఎందుకంటే వృత్తిరీత్యా అందరూ కూడా ఆ బోట్లో పనిచేస్తూ చేపలు పట్టుకొని వచ్చి ఇక్కడ మన ప్రాంతంలో అమ్మడం అనేది మన వృత్తిరీత్యా. మరి మన దేశ సరిహద్దు దాటి పక్క దేశంకి వెళ్ళడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా స్పందించి కేబినెట్ మీటింగ్ అవుతున్నప్పుడు కూడా దీని గురించే మాట్లాడుకొని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం మన వాళ్ళని తెచ్చుకోవాలి అని ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో, అంటే మన వాళ్ళని వాళ్ళకి పంపించేటట్టు, వాళ్ళని మనం పంపించేటట్టు 2 వైపులా ఉత్తరాలు రాసుకొని తొందరలోనే ఈ కార్యక్రమం చేసేటట్టుగా ముందుకు తీసుకువెళ్ళడం నిజంగా మనందరూ అదృష్టంగా ఈరోజు నేను భావిస్తున్నాను. మీకు చెప్తున్నది ఒక్కటే, మీకు ఒక సంక్షేమం చేసినా, మిమ్మల్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలన్నా ఎటువంటి పక్షపాతం లేకుండా, ఏ పార్టీలను చూడకుండా, పార్టీలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ఈరోజు మీరు ఆదరించిన, మీరు ఎంతో మెజారిటీతో గెలిపించిన ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తున్నారు. అది ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలి. ఓటు రాజకీయాలు చేయడం కాదు. ఓటు రాజకీయాలు చేస్తే చాలా చెత్తగా ఉంటుంది, అది మనం చేయకూడదు. మత్స్యకారులందరూ కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు, నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉంటే వాళ్ళు అదే చెప్పారమ్మా, ఓట్ల కోసం వస్తారు, తర్వాత రారు. కానీ మేము అలా ఉండట్లేదు. మన ముక్కాం పరిసర ప్రాంతాలన్నిటికీ కూడా తీర ప్రాంతానికి నీటి సరఫరా సరిగ్గా అవ్వట్లేదని చెప్తే కలెక్టర్ గారితో మాట్లాడితే మనకి మినరల్ ఫండ్ కింద 45 లక్షలు ఇవ్వడం జరిగింది. దాని పనులన్నీ ఈరోజు